హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. మాలిని చంప పగలగొట్టి తన కుట్రను తన భర్తతో సహా నిజాన్ని బయటపెట్టిన దశరథ షాక్లో మాలిని. మరి ఇదంతా ఎలా జరగబోతోంది? దశరథ ఎందుకు మాలిని చంప పగలగొట్టాడు అని తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. మాలిని నిజం స్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడైతే పోటీ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మాలిని చేతికున్న ఉంగరం జారి కింద పడిపోతుంది. అది చూసిన సూరజ్ వెంటనే ఆ ఉంగరాన్ని తీసి మాలినికి ఇస్తూ ఉంటాడు. విలువైన వస్తువుని ఆ విధంగా జారవేర్చుకోకూడదని చెప్తూ ఉంటాడు. అప్పుడు మాలిని అంటుంది, తనకు దొరికింది కాబట్టి తనే ఉంచుకోమని చెప్తుంది సూరజ్ని. అప్పుడు సూరజ్ తనది కాని వస్తువుని తను అలా ఉంచుకోలేనని చెప్తాడు. సూరజ్ నిజాయితీని మెచ్చుకున్నటువంటి మాలిని తన దగ్గర పనిచెయ్యాలని ఆఫర్ అయితే ఇస్తుంది. సూరజ్ గురించి అడుగుతుంది. అప్పుడు సూరజ్ దీపా సీఈఓ దగ్గర తను అడ్వైజర్గా పనిచేస్తున్నాడని చెప్పడంతో మాలిని ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన దగ్గర పనిచేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అంటుంది. అప్పుడు సూరజ్ తను ఎవరికిందా పనిచేయను అని దీప దగ్గర పనిచేస్తూ తన యొక్క ప్రాడక్ట్స్ని తను సేల్ చేసుకుంటూ ఉన్నాడని, ఆ అవకాశం దీప కల్పించిందని చెప్తూ ఉంటాడు. అప్పుడు మాలిని సూరజ్ని బంగారంతో పోల్చగా తనను బంగారంతో పోల్చి తన విలువను తక్కువ చేయకుండా ఉండాలని చెప్తూ ఉంటాడు సూరజ్. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉన్నటువంటి జోష్న, పారిజాతమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న చెప్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, దీప ఎలాగైనా ఓడిపోవాలి. దీప దగ్గర నేనైతే పనిచేయను, ఎలాగైనా దీపని ఓడించు, ఏం చేస్తావో ఏమో అని అనగా, అయితే తాతని ఓడించాలని చూస్తున్నావా? తాతని ఓడించాలని కాదు, దీప గెలవకూడదు అని అంటున్నాను. జోష్న గ్రేట్ అని తాత దగ్గర అనిపించుకోవాలని అంటున్నాను అని చెప్తూ సూరజ్ మాలిని మాటలు వింటూ ఉన్నటువంటి జోష్న పారిజాతం ప్లానైతే వేస్తారు. జోష్న చెప్తుంది పారిజాతంతో, నువ్వెళ్ళి తాతతో చెప్పు, మాలిని సూరత్ని కొనేస్తూ ఉందని, సూరజ్ మాలినికి అమ్ముడుపోయాడని, మిగతా అంతా నేను చూసుకుంటాను, వెళ్ళు అని పారిజాతంని పంపిస్తుంది. పారిజాతం శివన్నారాయణ దగ్గర వెళ్ళి మాలిని సూరజ్ని కొనేస్తూ ఉన్నదని, వేదాలు మాట్లాడుతూ ఉందని చెప్తుంది. అప్పుడు కార్తీక్, ఇంతకుముందు కూడా సూరజ్ని మనం 2 సార్లు అనుమానించాం కాబట్టి ఈసారి చాటుగా వాళ్ల మాటలు వినాలి అని తాతతో చెప్తూ ఉంటాడు. సరే అలాగే అంటూ అందరూ కూడా శివన్నారాయణ, కార్తీక్, జోష్న, పారిజాతం, సుమిత్ర అందరూ కూడా చాటున నిలబడి వీళ్ల మాటలు ఇవన్నీ కూడా వింటూ ఉంటారు. ఇక సూరజ్ మాటలన్నీ కూడా చాటున వింటూ ఉంటారు. సూరజ్ మాలిని ఆఫర్ని తిరస్కరిస్తూ ఉంటాడు. అలా కొనే ప్రయత్నం చేస్తూ ఉండగా మాలిని అంతలోనే అక్కడికి దక్షిణామూర్తి కూడా వస్తాడు. అప్పుడు అంటూ ఉంటాడు శివనారాయణ, ఏం దక్షిణామూర్తి, ఇంకా కూడా నువ్వు మారలేదని అర్థమవుతుంది. నువ్వు నీ కోడలు కుట్రలు కుతంత్రాలతోనే గెలవాలని అనుకుంటున్నారా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈలోగానే, ఏంటి బాబాయ్, నువ్వే కదా అన్నావు ఎవరిని కొనలేము అని, అందుకే కొని చూపించాను అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? గెలవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తారా ఏంటి? సుమిత్ర, నీ మెట్టినీళ్ళు గెలవాలని నువ్వెలా కోరుకుంటూ ఉన్నావో నా మెట్టినీళ్ళు గెలవాలని నేను కూడా అలానే కోరుకుంటున్నాను కదా. నువ్వు నీ మెట్టినింటి కోసం పోరాడుతుంటే నేను నా మెట్టినింటి కోసం పోరాడుతున్నాను. ఇద్దరిది ఒకే అభిప్రాయం, ఒకే ఆలోచన. అలాంటప్పుడు నా ఆలోచనని ఎందుకు తప్పుపడతావు? నీ దారి నీది, నా దారి నాది అని నువ్వే చెప్పావు కదా. గెలవడం కోసం ఏదైనా చేయాలనుకునేదాన్ని నేను, నీతిగా నిజాయితీగా గెలవాలి అనుకునేది మీరు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇందులో ఎవరి అభిప్రాయాలతో ఒకళ్ళకి సంబంధం లేదు కదా అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోతారు మళ్ళీ శివనారాయణ ఫ్యామిలీ అయితే. ఇక్కడ చూస్తే ఇక సూరజ్ దగ్గరికి వస్తుంది జోష్న. నువ్వు నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి అని చెప్పి అంటుంది. ఏంటది అని అడగగా, ఏంటి ఆఫర్, ఏం చేయాలి అంటే, నేను గెలవాలి. నువ్వు గెలవాలంటే ఇక ఇక్కడ దీప గెలవకూడదు. దీప నాకన్నా పై స్థానంలో కూర్చొనుంది. నేను ఆ ఇంటి వారసురాల్ని కాబట్టి నేనే గెలవాలి. దీప కన్నా పై స్థానంలో నేనే ఉండాలి. అందుకనే ఈ పోటీ జరగకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది.
అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఈ పోటీ జరగకూడదు, ఈ పోటీలో మనం ఓడిపోవాలని చెప్తున్నావు కదూ అని అడుగుతాడు సూరజ్. కాదు, దీప ఓడిపోవాలని చెప్తున్నాను. దీప ఓడిపోతే ఒకటి, జోష్నా రెస్టారెంట్ ఓడిపోతే ఒకటా అని సూరజ్ అడుగుతూ ఉండగా, ఏం చేస్తావో నాకు అదంతా అనవసరం. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో నాకు తెలీదు. దీప మాత్రం గెలవకూడదు అంతే. ఇక అక్కడ జోష్నానే మా తాత మెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉండగానే, సరే నువ్వు అనుకున్నట్టే చేద్దాం. నీకోసం నేను ఈ మాత్రమైనా చేయలేన బంగారం, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సూరజ్. అయితే అలా అనేసరికి, నిజంగానే హెల్ప్ చేస్తావా? నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అయ్యో బంగారం, నీకోసం ఆ మాత్రం చేయకపోతే నీ మీద నాకున్న ప్రేమకు అర్థమేముంది చెప్పు? నీకోసం ఖచ్చితంగా చేస్తాను, నిన్నే గెలిపిస్తాను, నువ్వే మీ తాత దగ్గర మంచి పేరు తెచ్చుకుందుగాని అని చెప్పేసి సూరజ్ అంటూ ఉండగా, వీడు నిజంగానే సాయం చేస్తాడా లేకపోతే మళ్ళీ ఏదైనా తిరకాసు పడతాడా అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే సూరజ్ దగ్గరికి వాళ్ళందరూ వస్తారు. ఏమైంది బ్రదర్, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉండగానే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక షెఫ్ను కూడా ఆ మాలిని వాళ్ళు కొనేశారు. ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పేసి కార్తిక్ దీప ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు షెఫ్ ఎవరు దొరుకుతారు, అసలు ఎవరిని తీసుకురాగలము, ఇప్పటికిప్పుడు షెఫ్ దొరకడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కార్తిక్. అయితే అయ్యో ఎందుకు కంగారు పడతారు, షెఫ్ దొరికేశారు బ్రదర్. ఎవరా షెఫ్, ఎవరున్నారు, ఎవరు మనకి ఇప్పటికిప్పుడు సహాయం చేసేవాళ్ళు అని కార్తిక్ దీప అడుగుతూ ఉంటారు ఆశ్చర్యంగా. ఇదిగో జోష్న ఖచ్చితంగా ఇక మీకు సపోర్ట్ చేస్తుంది. ఏంటి జోష్న వంట చేసిందంటే ఇంకా అంతే సంగతులు, మొదట్లోనే వెనక్కి వచ్చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. జోష్నకి పొయ్యి మీద టీ పెట్టుకోవడమే రాదు, కనీసం గ్యాస్ వెలిగించడం కూడా రాదు. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని పోటీకి దిగితే మొదట్లోనే తలదించుకొని రావలసిన పరిస్థితి వస్తుంది. తాత ఆగ్రహానికి అందరూ బలైపోతాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఇక కార్తిక్. అయితే అయినా నేను పోటీలో నిలబడతానని మీతో చెప్పానా, ఎందుకు సూరజ్ నన్ను ఇరికిస్తున్నావేంటి అని అడుగుతుంది జోష్న. అయ్యో మేడం, మీరే కదా అన్నారు దీపగారి మీద మీ పేరుపై స్థానంలో ఉండాలని. ఇప్పుడు గనక మీరు ఈ పోటీల్లో గెలిచారంటే దీపగారి కన్నా మీరే గొప్ప అని చెప్పి తాతయ్య గారు మెచ్చుకుంటారు. మీకు CEO పదవి ఇచ్చేస్తారు. మీకు ఇందులో గనక మంచి పేరు వస్తే ఖచ్చితంగా మీరు దీపగారి కన్నా పై స్థానంలోనే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఒరే సచ్చినోడా, ఇలా ఇరికిస్తావా నన్ను? నువ్వు నిజంగానే సహాయం చేస్తావని అనుకుంటే అడ్డంగా ఇరికించి పడేస్తున్నావు కదరా. నేను వంట చేస్తాను అంటే నా వాళ్ళు ఎలా నమ్ముతారు? పైగా నాకు వంట చేయడం రాదని వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను గనక పోటీలో దిగినానంటే వాళ్ళు ఓడిపోయి వెనక్కి వస్తారని కూడా తెలుసు. ఇలా ఇరికించేసావేంట్రా అని చెప్పి అంటూ ఉండగానే, ఇంకా ఇదంతా కాదని, బ్రదర్ ఇప్పుడు పోటీ ఎలాగో ఏముంది, ఈవిడ గారిని తీసుకెళ్తే ఈవిడ గారు వంట చేసి గెలిపిస్తుంది, దీపగారి కన్నా పై స్థానంలో ఉంటుంది. అది కాదు బ్రదర్, లేదు, వదిన వంట చేస్తే గెలుపు అనేది మనకే వస్తుంది. అంటే వదిన CEO కదా, CEO అయితే రెస్టారెంట్ తరఫున పోటీ ఎవరైనా చేయొచ్చు. వదినే వంట చేయాలి, తను చేస్తేనే గెలవగలదు. ఆ షెఫ్ కూడా అతనికంటే కూడా వదిన చాలా బాగా వంట చేస్తుంది, దీపగారు వంట చాలా బాగా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకు వదిన అని పిలుపు, పర్వాలేదు, ఆఫీస్లో అయితే ఇక గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి కానీ ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తిక్. అయితే దీప ఇక నువ్వే చేయాలి, నీకు తప్పదు అని చెప్పి అంటూ ఉండగానే,
లోపల ఏమంటారో ఏంటో, ఏ రెసిపీ చేయాలో, ఈ టెన్షన్లో నేను వంట బాగా చేయగలనో లేదో అని చెప్పేసి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది దీప అయితే. ఇలా ఇక అనుకుంటూ ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్ళి వంట చేయబోయేది ఈ జోష్నా రెస్టారెంట్ సీఈఓ అని చెప్పి అనేసరికి, సీఈఓ వంట చేయడం ఏంటి, షెఫ్ కదా చేయాల్సింది, తను షెఫ్, సీఈఓ గొప్ప వంటలక్క కూడా, కాబట్టి తను ఖచ్చితంగా వంట చేస్తుంది, అలాగే గెలిపిస్తుంది. గెలుపు ఓటముల సంగతి చివర్లో చూసుకోవచ్చు, కానీ తను వంట చేయడం అనేది నాకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది అని మాలిని అంటుంటుంది. అంటే ఏంటి, మేము ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు ఇదంతా చేస్తున్నావా ఏంటి మాలిని? అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను, మీరు పోటీలో పాల్గొన్న తర్వాతే కదా మిమ్మల్ని ఓడించాలనుకుంటాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక దీప వంట చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవడంతో దీప అంతా టేస్టీగా వంట చేసిన, అంతకన్నా గొప్ప టేస్టీగా వంట చేసే అతను మన దగ్గర ఉన్నాడు, కాబట్టి తప్పకుండా మేమే గెలుస్తాం అని కాన్ఫిడెంట్గా ఉంటుంది మాలిని. వంటల పోటీలు పూర్తవుతాయి. వంటల పోటీల్లో దీపది పై స్థానం సాధిస్తుంది. చివరి క్షణంలో దీప గెలుస్తుంది. ఇంకా మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఈలోగానే అక్కడికి వస్తాడు దశరథ. దశరథ రావడంతో అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉండిపోతారు. దశరథ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు బయలుదేరావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, నాన్న మీతో తర్వాత మాట్లాడతాను, ఇక్కడ గెలిచింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. మనమేరా, మనం గెలవకపోతే ఎవరు గెలుస్తారు? అవును, నీతి నిజాయితీయే గెలుస్తుంది అని అంటాడు. అంతేగాని నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎలా గెలుస్తారు? నమ్మక ద్రోహం చేసి మనుషుల్ని నిలువునా చంపేసే వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఏంటి, ఇక్కడ గొడవ పడడానికే వచ్చారా? గొడవ పడడానికి రాలేదు, నీకు బుద్ధి చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి దశరథ కోపంతో అంటూ ఉండగానే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ 2 ఫ్యామిలీలు మాత్రమే మిగులుతాయి. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు పడేవారు లేరు. మావయ్య తలదించుకునే వచ్చేసారేమి? ఈ మాలిని తలదించుకునే టైప్ అయితే కాదు. గెలిచినంత మాత్రాన ఇక్కడ ఎవరికి పోయేది ఏమీ లేదు. ముందు ముందు ఈ మాలిని ఏంటో మీకు చూపించబోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎవరి గురించి చూపిస్తావు? నువ్వు నా వాళ్ళని ఇక తొక్కేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నన్ను వదిలేసి వీళ్ళందరి మీద పెత్తనం సాధించి, పగ సాధించి నా కుటుంబాన్నే లేకుండా చేయాలని అనుకుంటున్నావు. నా చెల్లెల జీవితాన్ని, నా చెల్లెల కుటుంబాన్ని పునాదులతో సహా పెకలించాలని చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నావే అని చెప్పేసి వెనక నుంచి ఒక గొంతు అయితే గంభీరంగా వినిపిస్తుంది. అలా వినిపించేసరికి దక్షిణామూర్తి అలాగే ఇక అక్కడే ఉన్న మాలిని, మరో మనిషి సుమిత్ర వీళ్ళు షాక్ అయిపోయి ఆ వాయిస్ వింటూ ఉంటారు. రా బావా, ఎందుకు అక్కడే నిలబడ్డావు? ముందుకు వస్తేనే కదా రా, ఇక్కడ కొంతమంది నోళ్ళు మూతబడతాయి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. వస్తున్నాను బావా అని చెప్పేసి అందరి ముందుకు వస్తాడు ఇక మాలిని భర్త అయితే. ఇంకా అక్కడ దక్షిణామూర్తి కొడుకైతే అలా వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. దశరథ, తను నీకు చెప్తాను నాన్న, అన్నీ చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణతో ఇక దశరథ. ఇంకా దశరథ దక్షిణామూర్తి అయితే, ఒరే నాన్న ఎలా ఉన్నావురా, ఇంతకాలం ఏమైపోయావురా, ఈ నాన్న గురించి మర్చిపోయావా ఏరా, ఎందుకురా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు, ఈ తండ్రి గుండె ఏమైపోతుంది అనుకున్నావురా, నువ్వు మీ చెల్లెలు మీ ఇద్దరూ నన్ను వదిలేస్తే ఈ నాన్న ఎలా బతుకుతాడనుకున్నావు అని చెప్పేసి దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు. కానీ మాలిని మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది తన భర్త వైపు. ఇక అలా చూస్తూ ఉండిపోగానే, ఏంటి ఏం మాట్లాడడం లేదేంటి,
మౌనంగా ఉండిపోయావేంటి? వీడెలా వచ్చాడని అనుకుంటున్నావా? లేకపోతే అసలు వీడు భూమి మీదే లేడని అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే అయ్యో అదేంటండి ఎలా మాట్లాడతారేంటి, నేను అలా ఎందుకు అనుకుంటాను అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఈలోగానే దశరథ ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళిన దశరథ అయితే మాలిని చెంప పగలగొడతాడు. అలా చెంప పగలగొట్టేసరికి ఏమండి అని సుమిత్ర పిలుస్తూ ఉంటుంది. దశరథ అంటూ ఇక శివనారాయణ. ఈలోగా దక్షిణామూర్తి అలా చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ పడతారు. ఇక ఏంటి, నీ భర్త మీద ప్రేమ ఉందా? నిజంగానే ప్రేమ ఉన్నదానివేనా? నువ్వే ఇలా మాట్లాడేదానివి. ప్రేమ కాదు, నీకు పగా ప్రతీకారం తప్ప, నిలువెల్లా పగా ప్రతీకారాలతో నిండిపోయిన నువ్వు కట్టుకున్న భర్తనే అలా మామగారిని అందరినీ మోసం చేస్తూ నువ్వు మాత్రం గెలవాలని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని మాత్రమే నువ్వు కంకణం కట్టుకున్నావు. చిచ్చి, నువ్వు ఒక ఆడదానివేనా? కట్టుకున్న భర్త కోసం ప్రాణాలు ఇచ్చే స్త్రీలు ఉన్న ఈ సమాజంలో కట్టుకున్న భర్తనే బయటికి గెంటేసి, అసలు అతను ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఇక తన తండ్రిని ఉంచి నువ్వు మాత్రం ఆ సామ్రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి మా మీద పగ తీర్చుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అసలు ఏం జరిగిందిరా దశరథ, మాకేమీ అర్థం కావడం లేదు అంటూ శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అసలు నీకు తను ఎలా కనిపించాడు? అవునన్నా, నేను బెంగళూరు వెళ్ళాను కదా, అక్కడ పని పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పుడు బావ అక్కడే కనబడ్డాడు. అక్కడ కనబడి తను ఎటో వెళ్ళిపోతున్నాడు. కానీ తనని నేను పలకరించలేదు. ఎందుకంటే మన కుటుంబాల మధ్య ఉన్న గొడవల గురించి తెలుసు కదా. ఇక ఆ విధంగా తనని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తను అటుగా వెళ్తూ ఉండగా తన దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. కానీ అయినా కూడా తనకు ఏదో జరుగుతుందన్న భయం కూడా లేకుండా అక్కడే నిలబడిపోయినప్పుడు గబగబా వెళ్ళి తనని కాపాడాను. ఆ తర్వాత ఇంత ఎలా పెద్ద జవాన్లా ఉండవలసిన మనిషి కుప్పకూలిపోయాడు. నన్ను చూసి ఏడుస్తూ హక్ చేసుకున్నాడు. ఏమైందని అడిగితే తన భార్య కారణంగా ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నానని, కోట్ల ఆస్తికి వారసుడై ఉండి రోడ్డు మీద అనాథలా బ్రతుకుతున్నానని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఎందుకంటే సుమిత్ర అంటే తనకి ప్రాణం, ఆ కుటుంబమే తన ప్రపంచం. కానీ సుమిత్ర ఇంటికి రాకుండా ఉండడం కోసం వ్యాపార సామ్రాజ్యాన్ని తనే ఏలాలని, మకుటం లేని మహారాణిలా ఉండాలని తన మావయ్య గారిని నమ్మిస్తూ భర్తని బయటకు గెంటేసింది. కానీ తనే వెళ్ళిపోయాడని, అది కూడా మన మీదే తోసేసి మీ కారణంగానే తను ఊరే వదిలి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదని చెప్పి దక్షిణామూర్తిని నమ్మించి మనందరి మీద తనకి పగని ప్రతీకారాన్ని పెంచింది. తన కారణంగానే ఇక భవిష్యత్తు నాశనమైపోయింది. నా స్నేహితుడు కారణంగానే నా కొడుకు మా అందరినీ వదిలేసి ఎక్కడో బ్రతుకుతున్నాడు, ఎవరికీ తెలియకుండా అని చెప్పేసి మాలిని నమ్మించడం కారణంగా మాలిని జీవితం తన స్నేహితుడి ద్వారా నాశనం అయిపోయిందని చెప్పేసి మా మావయ్య దక్షిణామూర్తి అనుకునేలా చేసింది. ఆయనను కూడా ఈ నిజం తెలియదు. కట్టుకున్న మొగుడిని గాలికి వదిలేసి ఇక ఆయన వ్యాపారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకొని ఆయనకే తెలియకుండా తన కనుసైగల మీద ఆ వ్యాపారాన్ని నడిపిస్తూ ఇప్పుడు మనందరి ముందుకి వచ్చి మనం చేసుకుంటున్న వ్యాపారాలని, మనకున్న పేరు ప్రతిష్టను పోగొట్టి మనకున్న ప్రతిదాన్ని పునాదులతో సహా కదిలించి వేయాలని, మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చింది ఈ మాలిని. చిచ్చి, దీనిది ఒక బ్రతుకేనా? తనని నా తోటితో చెల్లి అని పిలవాలని లేదు. ఏం దక్షిణామూర్తి గారు, అసలు ఇంతకాలం ఈ కోడలు ఇంత మోసం చేస్తుంటే మీకు ఆ మాత్రం కూడా తెలియకపోవడం ఏంటి? ఒక పక్క కొడుకు లేడు, మరో ప్రక్క కూతురు దూరమైంది. కోడలు మాత్రమే వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటుంది అంటే కోడలు గొప్పది అనుకున్నారా? అయ్యో, నిజంగానే అనుకున్నాను అల్లుడు. నా కోడలే నన్ను ఏ వ్యాపారాన్ని చూసుకుంటూ
నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధని కూడా మర్చిపోయి తను ఈ ఇంటికి అన్నీ అయి నిలబడిందని, ఇంటి బాధ్యతలు తీసుకుంటుందని చెప్పి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కూడా తను మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా ఉంది. నా వ్యాపారాన్ని కూడా తనే ముందుకు నడిపిస్తూ ఉందని అనుకున్నానే కానీ నా కొడుకుని, నా కూతురుని దూరం చేసి ముందుగా నా కుటుంబాన్ని పునాదులతో సహా కదిలించేసిందని తెలుసుకోలేకపోయాను అల్లుడు, తెలుసుకోలేకపోయాను. నిజంగానే తప్పు చేశాను. శివనారాయణ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోయానే కానీ నా ఇంట్లోనే నా జీవితాన్ని నాశనం చేసిన ఆడది ఉందని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించరా అని చెప్పేసి కొడుకును అంటూ ఉంటాడు. నాన్న, ఇది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసి. కుటుంబాలను విడదీసి వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తను మాత్రమే గొప్పగా బ్రతకాలి అనుకునే మనిషి మాలిని. మాలిని అంటేనే నిలువెల్ల కుట్రలు కుతంత్రాలతో రగిలిపోయే మనిషి తప్ప మంచితనం మానవత్వం అనేది మంచుకన్నా కనిపించని ఆడది. ఆడదంటే ఆదిశక్తి అని అంటారు, ఆడదంటే క్షమించే గుణం ఉంది అంటారు. కానీ దీనిలో అసలు ఆడదాని రూపమే లేదు. అసలు ఇది ఆడదే కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా దక్షిణామూర్తి కుప్పకూలిపోతాడు. అక్కడికక్కడే నా కుటుంబానికి ద్రోహం చేసి నా కూతుర్ని, నా కొడుకుని నాకు దూరం చేసి నా ప్రయాణ స్నేహితుడిని నా నుంచి విడదీసి ఈ కుటుంబంతో, నా కుటుంబంతో ఆడుకొని ఏమీ తెలియని దానిలా ఇంతకాలం నన్ను నమ్మిస్తూ వచ్చావా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నీ కారణంగా నా వాళ్ళందరికీ దూరమై ఇంతకాలం ఈ వయసు వచ్చేంత వరకు ఒంటరి బ్రతుకు బ్రతికాను. నా కూతురితో నాన్న అని పిలిపించుకోవాలని పరితపించిపోతూ ఇప్పుడు కూడా నిన్ను నమ్మి వచ్చి నా ప్రాణ స్నేహితుడికి ప్రత్యర్థిగా నిలబడి పోటీకి సిద్ధపడ్డాను. ఇక్కడ కూడా వాడిని ఓడించడం కోసం నువ్వు షెఫుల్ని కొంటూ ఉంటే గుడ్డివాడిలా చెవిటివాడిలా నిలబడిపోయి తప్పు చేశాను అని చెప్పేసి దక్షిణామూర్తి కుమిలిపోతాడు. ఇంకా ఇలాంటి ఆడదాన్ని మన కుటుంబంలో ఉండనిస్తే మన కుటుంబాలు సంతోషంగా ఉండవు. దీనికి మార్పు అనేది ఎప్పటికీ రాదు, ఇది మారదు. దీనికి స్వార్థం తప్ప మమతా మమకారాలు బంధాలు అనేవి తెలియవు. నా చెల్లెలు చాలా మంచిది. నా చెల్లెలు ఎప్పుడూ ఈ కుటుంబాల కోసమే ఆలోచిస్తూ మనందరి కోసం బ్రతికింది. నా చెల్లెలకి దీనికి అసలు పోలికే ఉండదు. నా చెల్లెలతో దీనికి పోలికేంటి? మెట్టినింటి పరువు కోసం తను పుట్టినింటిని వదిలేసుకున్న నా చెల్లెలకి మెట్టినింటి పరువుని, పుట్టింటి పరువుని తీసేసి వ్యాపారాన్ని మాత్రమే తన గుప్పెట్లో పెట్టుకొని అందరి ముందు మంచిగా నటిస్తున్న ఈ మాలినికి ఎంతో తేడా ఉంది. ఇలాంటి ఆడది మన మధ్యలో ఉండకూడదు నాన్న. మన మధ్యలో ఉంటే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవవు అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి కొడుకైతే. అలా ఎప్పుడైతే మాలిని గురించి నిజాలన్నీ బయటపడిపోతాయో ఇంకా అందరూ అలా షాక్ అయిపోయి నిలబడి చూస్తూ ఉండిపోతారు. తండ్రి మీద పగతో రగిలిపోతున్న సుమిత్ర అంతా వదినే చేసిందని, చివరకు తన అన్నయ్యని కూడా తనకి కాకుండా చేసి తన అన్నయ్యని వదిలేసినంత గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి అని తెలుసుకొని తనని అసహ్యించుకుంటూ ఉంటుంది. తన అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, నేను చాలా తప్పు చేశాను. ఇంతకాలం మీ అందరినీ ద్వేషించాను. ఈ ఒక్క ఆడదాని కారణంగా మన కుటుంబాలే చిన్నాభిన్నమైపోయాయి. నన్ను క్షమించండి అని చెప్పేసి సుమిత్ర తన అన్నయ్యని, తండ్రిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇంకా అలా మాలినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఎప్పుడైతే దశరథ తన బావని తీసుకుని తిరిగి వచ్చి మాలిని చెంప పగలగొడతాడో ఇక మాలిని గురించి మొత్తం నిజాలన్నీ అలా బయటపడిపోతాయి. గెలుపు కూడా జోష్నా రెస్టారెంట్కే వస్తుంది. ఇదంతా చూస్తూ నిలబడిపోయిన పారిజాతం జోష్నకు మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. జోష్న, పారిజాతం ఇద్దరూ కూడా దీప గెలవకూడదు, ఆ కుటుంబాల మధ్య ఇక కలయిక రాకూడదు అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఇక నిర్భాంతులై నిలబడిపోతారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలాగే అయితే జరగబోతుంది.
మాలిని నిజస్వరూపం బయటపడాలి, మాలిని భర్త తిరిగి వచ్చి మాలినికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మరుసటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.